ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో 19 రోజుల సమయం అంటే చిన్న విషయమేమీ కాదు. అందులోనూ కళ్ల ముందే కుట్ర, నిందితులు, ఆధారాలు కనిపిస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటే అనుమానించాల్సిందే. కృష్ణలంక పిఎస్లో డిలీట్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికవరీకి 19 రోజులు సరిపోవా? ప్రైవేటు హోటల్, బస్టాండ్, స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ సేకరించడానికి 19 రోజులు సరిపోవా? సాయి కృష్ణ బూడిద ఎక్కడా అన్న నిజాన్ని నిందితుల నుంచి కక్కించడానికి 19 రోజులు సరిపోవా? కృష్ణలంక పిఎస్ టెర్రస్పై దొరికినటువంటి ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్ ఎవరివి అని తేల్చడానికి 19 రోజులు సరిపోవా? సిఐ నాగరాజు ఆ నలుగురు కానిస్టేబుళ్ల కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ బయటకు తీయడానికి 19 రోజులు సరిపోవా? ఇందులో సిపి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి 19 రోజులు సరిపోవా? ఎందుకు సరిపోవు సార్? సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఈ పాటికి కేసు ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ సాయికృష్ణ హత్య కేసులో నత్తనడకన సాగుతున్న సిట్ దర్యాప్తు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ పోలీసులు నేర్చుకున్న పాఠాన్నే మరోసారి వారికి గుర్తు చేద్దాం. సాధారణంగా ఫోరెన్సిక్ అలాగే క్రిమినాలజీ ప్రకారం నేరం జరిగినటువంటి మొదటి 48 గంటలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 48 అవర్స్ గోల్డెన్ అవర్స్గా పిలుస్తారు. ఆ 48 గంటలు పూర్తయిన క్షణం నుంచి దర్యాప్తు ముందుకు కదలడం సవాలుగా మారుతుంది. సాయికృష్ణ కేసులో మాత్రమే కాదు, ఏ హత్య కేసులో అయినా సాధారణంగా క్రిమినల్స్ ఈ 19 రోజుల సమయంలో ఏం చేయొచ్చో తెలుసా? భౌతిక ఆధారాలు మాయం చేయొచ్చు. అంటే రక్తపు మరకలు, వేలిముద్రలు, రసాయనాలతో తుడిచేసే అవకాశం ఉంటుంది. ఈ 19 రోజుల్లో శవం పూర్తిగా కుళ్ళిపోతుంది కాబట్టి పోస్ట్ మార్టం చేయటం కష్టమవుతుంది. కానీ సాయికృష్ణ కేసులో బూడిదే లేకుండా చేసేశారు, అది వేరే విషయం. ఇక సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా లాంటి డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పటికే చేసేశారు. అంతేకాదు సాక్షులను తప్పుదోవ పట్టించడం, నేరం జరిగిన సమయంలో అక్కడ లేమని నిరూపించుకోవడానికి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశము ఉంటుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్ ఎక్కడో ఒక దగ్గర పోలీసులకు దొరికిపోతారు. కానీ ఈ కేసులో పోలీసులే క్రిమినల్స్గా మారారు. 19 రోజుల్లో ఒక్క ఆధారమైనా ఉంచుతారా? అటు ఈ కేసులో సిట్ దర్యాప్తు ఎంత నత్తనడకన సాగుతోందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎప్పుడు ఏం జరిగింది, ఏ రోజున ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైందన్న దగ్గర నుంచి చూస్తే జూన్ 19, ఇవాల్టికి 19 రోజులు. 19వ రోజు ఇది. జూన్ 19న సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, బంధువులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ఆ తల్లికి హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాము అని. న్యాయం చేస్తామంటే ఏంటో అనుకున్నాం, కానీ సిట్ని వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. జూన్ 19 సాయికృష్ణ హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు. అంటే అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక జూన్ 22న ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. అంతకుముందు ఇద్దరిని మార్చారు, దర్యాప్తు అధికారులను కూడా మార్చుకుంటూ వచ్చారు. జూన్ 22న ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. జూన్ 23న సిఐ నాగరాజును అరెస్ట్ చేసింది సిట్. జూన్ 19న ఎఫ్ఐఆర్ నమోదైతే జూన్ 23 అంటే 5వ రోజున నాగరాజును అరెస్ట్ చేశారు. 5 రోజులు టైం ఇచ్చారు, మంచి టైం ఇచ్చారు. 5 రోజులు ఏం చేస్తావో చేసుకోమన్నట్టుగా కనిపిస్తోంది. నెక్స్ట్ జూన్ 24 కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది సిట్. జూన్ 29 లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు నాని, అశోక్ కుమార్. చాలా కీలకం వీళ్ళిద్దరు. మొత్తం ఒకరు కుడి భుజం, ఒకరు ఎడమ భుజం. మనం ఏం దందాలు జరపాలన్నా ఆ ఇద్దరు మన పక్కన ఉండాల్సిందే. ఆ ఇద్దరు పాపం పారిపోయారు. ఆ తర్వాత ఎవరో చెప్పినట్టుగా సింపుల్గా వచ్చి లొంగిపోయారు. ఏం చేశారంటే, మా ఫోన్లు కూడా లేవు మా దగ్గర, అమ్మేసుకున్నాం. ఎక్కడ అమ్మారు? నాగపూర్లో అమ్మాం. ఎందుకు అమ్మారు? మా దగ్గర డబ్బులు లేవు, అమ్ముకున్నాము, అంత పేదవాళ్ళం. డబ్బులు లేక అమ్మేశారంట. ఇక్కడ నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుపోయి 1000 రూపాయలకు ఫోన్లు అమ్ముకునేంత పేదవాళ్ళు వాళ్ళు. రైట్. జూన్ 29 లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్ నాని, అశోక్ కుమార్. నెక్స్ట్ జూన్ 30 ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను కోర్టులో హాజరుపరిచిన సిట్. జూలై 1 మరో ఇద్దరు కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్య అరెస్ట్. ఇది సార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పురోగతి కేసులు. ఇంతకు మించి ఏమీ లేదు. ఒక సిఐ, 4 కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఇంతకు మించి ఏమీ లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఇంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో 19 రోజులు టైం వేస్ట్ చేసిన సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంత స్లోగా నడుస్తోందంటే ఏం జరిగింది, ఎందుకు కనీసం
ఈ ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుందా? బూడిద ఎలాగో దొరకలేదు, సమాధానమైనా దొరుకుతుందేమో ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదై 19 రోజులైనా సాయికృష్ణ హత్య ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో తేల్చేది ఎప్పుడు? నెంబర్ 2, సాయికృష్ణను ఎప్పుడు, ఎక్కడ, ఎలా కాల్చి బూడిద చేశారనేది ఎప్పుడు తేలుస్తారు? కృష్ణలంక పిఎస్ టెర్రస్ పై దొరికిన ఎముకలు, బూడిద, రక్తపు మరకలతో ఉన్న లాఠీ, స్టీల్ బ్రాస్లెట్ ఎవరివి? ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా లేదు. సిఐ నాగరాజు కాల్ రికార్డ్స్, గూగుల్ టేక్అవుట్ ఆధారాలు ఎందుకు సేకరించలేకపోతున్నారు? కాల్ డేటాను తీస్తే చాలామంది దొరుకుతారు. ఆ తల్లి పదే పదే రోధిస్తున్నా సాయికృష్ణ బూడిద ఏమైందో కూడా ఎందుకు తేల్చలేకపోతున్నారు? కనీసం బూడిదిస్తే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, అవైనా చేసుకుంటామని చెప్తున్నారు. కృష్ణలంక పిఎస్లో డిలీట్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికవరీపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? డీజీపీ ఆఫీస్లో ఉంటుంది, సిపి ఆఫీస్లో ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా చాలా చోట్ల మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది సార్. ఎక్కడెక్కడ దొరుకుతుంది చూడండి. హోటల్లో బంధించారన్నారు కదా, అక్కడే కొట్టారన్నారు కదా అనే అనుమానాలు ఉన్నాయి కదా. ఆ హోటల్, ఆ బస్ స్టాండ్లో అనాథ శవంలో పడేశారు కదా, బస్ స్టాండ్, శ్మశాన వాటికలు అక్కడే కదా కాల్చి బూడిద చేశాం. ఈ శ్మశాన వాటికలో డిలీట్ అయినటువంటి సీసీ ఫుటేజ్ రికవరీ చేసే ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు చేయటం లేదు? 4 రోడ్ల కూడలిలో ఉంటుంది, షాపుల ముందు ఉంటుంది, ఆర్గనైజేషన్స్ ముందు ఉంటుంది, వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గర పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ప్రైవేట్గా మనకు చాలా చోట్ల సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది, ఏది కూడా పట్టించుకోలేదు. సిపి రాజశేఖర్ బాబును ఎందుకు విచారించలేదు? అతని కాల్ డేటా ఎందుకు బయటకు తీయలేదు? తల్లి వెళ్ళి చెప్పినా, ఫిర్యాదు చేసినా సిపి ఎందుకు పట్టించుకోలేదన్నది కేసు నమోదు చేశారా? నోటీస్ ఇచ్చారా? కనీసం కాల్ డేటానైనా పరిశీలించారా? ఏది లేదు సార్. హత్యకు మోటివ్ ఏంటి? ఏ కోణంలో హత్య జరిగింది? ఎందుకు చంపాల్సి వచ్చింది? మోటివ్ అనేది ఏ కేసుకైనా చాలా కీలకం. ఇప్పటి వరకు మోటివ్ చెప్పలేకపోయారు. ల్యాండ్ డీల్, పెద్ద తలకాయల పాత్రపై దర్యాప్తు ఎందుకు సాగడం లేదు? జైలులో ఉన్నటువంటి సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందా? అదే నిజమైతే దాని వెనుక ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు?